హలో అమ్మాయి, నువ్వు నన్ను చూడాలంటే డైరెక్ట్ మా ఇంటికి వచ్చే, అంతేకాని ఇలా రోజు నా కళ్ళల్లోకి రాకు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇట్లా లిరిక్స్తోనే ఉంటుంది మొత్తం. మీకు ఫాంట్ ఇస్తాను, ఫాంట్ యాడ్ చేసుకోండి, లేదంటే మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో 5.13 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీకు క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా గ్రూప్ కిందికి తెచ్చేసుకోండి. ఇలా గ్రూప్ కిందికి తెచ్చేసుకుంటే ఇలా సెట్ అయిపోతుంది. ఓకే, ఇలా చేస్తుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫొటోస్ మొత్తం ఈ 2 ఫొటోస్ని రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫోటో ఇట్లా రీప్లేస్మెంట్ పెట్టేసుకోవాలంటే ఇలా ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని ఇలా క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా సేమ్ నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ పైన 3 డాట్స్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో ఇలా రీప్లేస్మెంట్ ఇట్లా పెట్టేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఇలా జూమింగ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే 9.2 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ప్లస్ ఐకాన్ మీడియా పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మరి ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫోటో స్టార్టింగ్కి వచ్చేసండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 7.11 మిల్లీ సెకండ్ దగ్గర ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 9.16 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పెస్టల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. 12.1 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్టల్ పక్కన క్లిక్ యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్టల్ కొట్టేసి 2 ఫింగర్స్ అని ఫోటోని కొద్దిగా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫోటో 1 ఫోటో లేదు, మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ 8.19 మిల్లీ సెకండ్ దగ్గర సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకు 10.18 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ స్టైల్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని 2 ఫింగర్స్ తోటి మరి 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి లాస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ ఇలా చేసి 2 ఫింగర్స్ అని ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. పైన షేర్ ఐకాన్ ఉంటుంది, షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ
ఎక్స్పెక్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.